వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని. వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి వెన్నుముకగా ఉండాల్సిన ఆళ్ల నాని అనూహ్యంగా పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరి నెలలు గడుస్తున్న ఆళ్ల నాని సైలెంట్గా ఉండడం వెనుక అసలు కారణమేంటి? పార్టీలోకి వచ్చినా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? మహానాడు తర్వాత ఆయనకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి వస్తుందన్న ప్రచారంలో నిజమెంత? పదవి ఉంటేనే ఆళ్ల నాని జనంలోకి వచ్చి యాక్టివ్ అవుతారా? వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఏలూరు జిల్లా రాజకీయాలను శాసించి మాజీ సీఎం జగన్ కు వీర విధేయుడిగా పేరొందిన ఆళ్ల నాని ఎన్నికల ఓటమి తరువాత వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే సమయంలో ఏలూరు జిల్లాలో ఆళ్ల నాని చేరికను చాలా మంది బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆళ్ల నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం కండువ కప్పుకున్న పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించటం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేసే మహానాడు కార్యక్రమం అనంతరం ఆళ్ల నానికి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని ఆయన అనుచర వర్గం ఏలూరు నియోజకవర్గంలో ఊదరగొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన గన్ని వీరాంజనేయులకు డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు ఆప్కాబ్ చైర్మన్ పదవి కేటాయించడంతో ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండాలంటే ఏ స్థాయిలో కష్టపడితే ఆ పదవొస్తుంది అనేది ఆలోచించాలని టీడీపీ కార్యకర్తలంటున్నారు. ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేసి ఓడిపోయి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించిన వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవటమే ఎక్కువ. అలాంటిది పార్టీ జిల్లా స్థాయి పదవులిస్తే తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తామని బహిరంగంగానే తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ బహిరంగ లేఖ రాసిన ఆళ్ల నాని ఆ తరువాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆళ్ల నాని జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచనతోనే ఆళ్ల నాని టీడీపీలో చేరారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆళ్ల నాని హయాంలో వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సాధించింది. 47 డివిజన్లు ఆ పార్టీ గెలుచుకుంది. అయితే అప్పట్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు కొంతమంది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. మరికొంతమంది ఆళ్ల నానితో పాటే నడుస్తామంటూ నాని నిర్ణయం గురించి ఎదురు చూశారు. ఆళ్ల నాని సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు తమను కూడా తీసుకెళ్లి సముచిత స్థానం కల్పిస్తారని ఆశించిన కార్పొరేటర్ల ఆశలపై ఆళ్ల నాని నీళ్లు చల్లారని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ఆళ్ల నానిపై సదరు కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. ఆయన సైతం వారికి అందుబాటులోకి రాకుండా తప్పించుకుని తిరిగారట. సొంత వర్గం దూరమవుతుందని పెద్దలు హితవు చెప్పటంతో ఆళ్ల నాని మిగిలిన కొంతమంది కార్పొరేటర్లతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారట. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలంతా టీడీపీ కండువాలు కప్పుకుని తిరుగుతుంటే తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ నేతలంతా టీడీపీలో చేరటంతో అసలైన టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముందు టీడీపీ క్యాడర్ తమ అసంతృప్తి వెళ్లగక్కితే అధిష్టానం ఆదేశాల మేరకే కలిసి పనిచేయాలని బడేటి చంటి చెప్తున్నారట. మరోపక్క ఆళ్ల నాని వర్గం నేతలు మాత్రం తమ నాయకుడికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి వస్తుందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన ఆళ్ల నాని నాయకత్వంలో పనిచేయటానికి ఏమాత్రం సిద్ధంగా లేమని ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాస్తున్నారట. కడప జిల్లాలో జరిగే మహానాడు తరువాత ఏలూరు రాజకీయాల్లో పెను మార్పులే జరగబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసేలా ఆళ్ల నాని ప్రణాళికలు రూపొందిస్తున్నారంటున్నారు. అదలా ఉంటే
తనకు పదవులేమీ అక్కర్లేదని, తాను సామాన్య కార్యకర్తగానే ఉంటారని అధిష్టానానికి ఆళ్ల నాని చెప్పారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైసీపీ హయాంలో పనిచేసిన ఆళ్ల నానికి సముచిత స్థానం కల్పించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఆళ్ల నాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.